ప్రెసెంట్ నా బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు మీరు స్వామివారి గుండము. ఇక్కడ మనకి చేపలు కానీ పాములు కానీ తాబేలు కానీ మనకి ఇక్కడ స్వామివారి చుట్టూ అయితే ప్రదక్షిణ అయితే చేస్తాయి. మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాము స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి. దాదాపు ఈ టెంపుల్ అనేది ఒక 300 years బ్యాక్ అయితే టెంపుల్ అయితే ఉందన్నమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ రతన్ వ్లాగ్స్ అనమాట. సో ఈరోజు ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే సికింద్రాబాద్ తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఈ టెంపుల్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ తిరుమలగిరి అలాగే ఆర్కేపురం బొల్లారం దగ్గరలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఒక కొండపైన అయితే స్వామివారు అయితే వెలిశారు. దాదాపు ఒక 300 years బ్యాక్ అయితే స్వామివారు ఇక్కడ వెలవడం జరిగింది. దాదాపు ఈ టెంపుల్ అనేది ఒక 300 years బ్యాక్ అయితే టెంపుల్ అయితే ఉందన్నమాట. అలానే మనకి ఏంటంటే ఆర్మీ ఏరియాలో ఈ యొక్క టెంపుల్ అయితే ఉంది కాబట్టి మనకి ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే స్వామివారు అనేది చాలా పవర్ఫుల్ అంట. ఇక్కడ ఏంటంటే వచ్చిన భక్తులు అయితే చెప్తారు మీకు ఏ కోరికలు ఉన్నా ఇక్కడ నెరవేరుతాయని అయితే చాలామంది చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొండపైన ఉన్న గుండంలో మనకి చేపలు అలాగే తాబేలు పాములు ఉంటాయి అన్నమాట. ఈ మూడు మనకి స్వామివారి చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తాయంట ప్రతిరోజు. సో ఇక్కడ మనకి చరిత్ర అయితే చెప్పుతుంది. అలానే టెంపుల్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు ఈ యొక్క టెంపుల్ అయితే ఓపెనింగ్ ఉంటుంది. సో టెంపుల్ డీటెయిల్స్ అయితే మొత్తం నేనైతే తెలియజేస్తాను. ఒక కొండపైన అయితే స్వామివారు వెళ్తారు కాబట్టి మనం ఇలా వీడియో అయితే తీస్తున్నాము. పదండి ప్రతి ఒక్కటైతే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెంపుల్కి వెళ్ళడానికి నేను దారి కూడా చూపిస్తాను క్లియర్గా, మీకు ఇబ్బంది అవ్వకుండా. పదండి. సో ఫ్రెండ్స్, మనకి సికింద్రాబాద్ నుంచి ఈ యొక్క టెంపుల్ అయితే దాదాపు ఒక 10 kilometers దూరంలో అయితే ఉంటుంది. మనకి సికింద్రాబాద్ నుంచి వెళ్ళడానికి మనం సిద్దిపేట బస్సు కానీ అలాగే అల్వాల్ బొల్లారం హకీంపేట్ బస్ ఏ బస్ ఎక్కినా మనము ఈ యొక్క తిరుమలగిరిలో దిగవలసి ఉంటుంది. అక్కడ నుంచి చాలా దగ్గర అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క టెంపుల్. మనకి ఏంటంటే ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో నాగదేవత టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట, నాగదేవత టెంపుల్. ఈ నాగదేవత టెంపుల్ వచ్చిన వారు దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్ దాటి కొంచెం అయితే ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఆ డిస్టెన్స్ కూడా ఎలా అంటే గల్లీలు ఉంటుందన్నమాట. అది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గల్లీలు అన్నీ దాటినాక మనకు టెంపుల్ అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసినాం అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి. సో మనకి ఇక్కడ ముందైతే కనిపిస్తుంది కదా, ఇది శ్రీవారి పాదాలు అనమాట. లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను. సో మనకి ప్రతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి. మనకి తిరుమల అలిపిరి మెట్ల దగ్గర ఎలా అయితే శ్రీవారి పాదాలు ఉంటాయో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కూడా అలానే ఉన్నాయి. అలానే మనం రీసెంట్గా ఓపెన్ అయిన స్వర్ణగిరి టెంపుల్ దగ్గర కూడా చూడొచ్చు, మనకి పెద్ద స్వామివారి పాదాలు అయితే ఉన్నాయి. స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది ఒక కొండపైన అయితే ఉంది, తిరుమలగిరి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. సో మనం మెట్లయితే ఎక్కుదాం, పదండి. సో ఇది మెట్ల మార్గం అన్నమాట. దాదాపు ఒక 30 to 40 మెట్లు అయితే ఉన్నాయి. సో కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇప్పుడు మనం మెట్ల మార్గం నుంచి పైనకి రాగానే ఇక్కడ మనకి చూడొచ్చు, అలానే కొబ్బరికాయ కొట్టే స్థలం కూడా ఉంది. సో గాయ్స్, ఇక్కడ మెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ యొక్క మెట్ల మార్గం ఉంది కదా. సో గాయ్స్, ఏదైతే ఈ మెట్ల మార్గం ఉందో ఈ మెట్ల మార్గం నుంచి మనం పైనకి రాగానే ఇక్కడ రైట్ సైడ్ అయితే ఒక చిన్న బ్లూ కలర్ ట్యాంక్ టైప్ అయితే ఉంటుంది కొండపైన. ఇక్కడ మీరు కాళ్ళు అయితే కడుక్కొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళండి. సో ఇది చూస్తున్నారు కదా, ఇదైతే కొండ అనమాట. సో మనకి ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఈ స్వామివారి టెంపుల్ ఇంకా ముందు అయితే మొత్తం చూపిస్తాను నేను. సో గాయ్స్, మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాము స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి. సో మనం మెట్ల మార్గం ద్వారా అయితే వచ్చినాం కదా, ఇది మెట్ల మార్గము. ఇక్కడ నుంచి రాగానే మనకి ముందు అయితే ఉంటుందన్నమాట టెంపుల్.
సో ఎంత చూడముచ్చటగా అయితే ఉంటుంది. మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని అంటే అసలు మనకి గూస్ బంప్స్ అయితే వస్తాయన్నమాట. తిరుమలకి వెళ్ళినా కానీ మనం ఏ టెంపుల్ వెళ్ళినా కానీ అలానే ఉంటుంది. సో రాగానే మనకి ఇక్కడ ఒక తులసి చెట్టు కూడా ఉంది. సో తులసి చెట్టును అయితే దర్శనం అయితే చేసుకోండి. మనకి ఇక్కడ మంచి మంచి చెట్లు మొక్కలు కూడా నాటారు. పైన అయితే చూడొచ్చు అనమాట. ఈ టెంపుల్ని కట్టడానికి అయితే చాలా అయితే కష్టపడ్డారు. అవన్నీ మనం ఈ యొక్క ఫోటోల రూపం అయితే చూడొచ్చు అనమాట. ఇక్కడ చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క గోపురం అనేది ఇక్కడ నిలబెట్టడానికి చాలా కష్టపడ్డారు. అది సో ఇది మనకి ఒక కొండ అనమాట. ఆ కొండలోనే స్వామివారు అయితే వెలిశారు. ఇది కొండ గృహ అనమాట. లోపలైతే మనం చూసుకోవచ్చు స్వామివారిని. అలానే స్వామివారి ముందు మనకి శివలింగం కూడా. సో మనకి చుట్టూ ఏం రాకుండా ఫెన్సింగ్ కూడా వేయడం జరిగింది. ఇదే అనమాట గుండము. స్వామివారి కొండపైన మనకి అయితే గుండం అయితే ఉంటుంది. ఇది స్వామివారి ధ్వజస్తంభం అనమాట. మనకి ప్రతి టెంపుల్లో అయితే చూడొచ్చు. ఈ యొక్క ధ్వజస్తంభాన్ని ఇక్కడ మనకి ప్రతిష్ఠించడానికి చాలా ఇక్కడ భక్తులు అయితే కష్టపడ్డారు. మనకి ఇంకోటి ఏంటంటే ఈ యొక్క గుండంలో మనకి చేపలు, పాములు, తాబేళ్ళు అయితే ఉంటాయి. ఈ యొక్క తాబేళ్ళు, చేపలు, పాములు ఇక్కడ స్వామివారి చుట్టూ అయితే ప్రదక్షిణ అయితే చేస్తాయన్నమాట. సో మనకి ఇప్పుడైతే తాబేళ్ళు అయితే కనిపిస్తున్నాయి, కానీ చేపలు, పాములు అయితే కనబడటం లేదు. అవి గుండంలో అయితే ఉంటాయి అన్నమాట. సో మీరు గుండం అయితే కూడా చూసుకోవచ్చు. చాలా పవర్ఫుల్ ఈ యొక్క టెంపుల్. దాదాపు ఎన్నో సంవత్సరాల కింద నుంచి అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ని అయితే ఇంకా చాలామంది పబ్లిక్ అయితే విజిట్ చేయండి, తిరుమలగిరి దగ్గరలో ఉన్నవారు. ఎందుకంటే స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి మనకి కోరిన కోరికలు కూడా తప్పకుండా ఈ యొక్క దేవాలయంలో అయితే నెరవేరుతాయి అన్నమాట. సో ఇక్కడ శివలింగం కనిపిస్తుంది కదా గాయస్. ఈ యొక్క శివలింగంలో మీరు అభిషేకం అయితే చేస్తే డైరెక్ట్ ఈ వాటర్ అనేది ఈ యొక్క కోనేరులో అయితే కలుస్తాయి. సో ఇక్కడ మీరు శివలింగం అయితే చూసుకోవచ్చు. మనకి శివలింగం అని అంటే ప్రతి ఒక్క దగ్గర శివుడు పైన అయితే లింగం కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనకి లింగం అనేది లోపల అయితే ఉంటుంది అనమాట. మీరు అది కూడా చూసుకోవచ్చు. అలానే మనకి వెంకటేశ్వర స్వామి ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి స్ట్రేట్ అయితే కనిపిస్తుంది కదా, తాబేలు కూడా కనిపిస్తుంది చూసుకోవచ్చు. చాలా చేపలు, పాములు అయితే మనకి ఇక్కడైతే ఉంటాయి. ఏంటంటే ఇవన్నీ మనకి స్వామివారి చుట్టూ అయితే ప్రదక్షిణ అయితే చేస్తాయి. సో మనకి టెంపుల్ అనమాట. టెంపుల్ మనకి కొండపైన చిన్నగానే ఉంటుంది, బట్ చాలా పవర్ఫుల్. సికింద్రాబాద్కి దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ చాలామంది పీపుల్ కూడా అయితే వస్తారు ఈ యొక్క టెంపుల్కి. మనం కొండపైన అయితే ఉన్నామన్నమాట. ప్రెసెంట్ నా బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు మీరు స్వామివారి గుండము. ఇది మనకి కొండపైన అయితే ఉన్న గుండం అనమాట. ఇక్కడ మనకి చేపలు కానీ, పాములు కానీ, తాబేలు కానీ మనకి ఇక్కడ స్వామివారి చుట్టూ అయితే ప్రదక్షిణ అయితే చేస్తాయి. మనకి వెనకాల కనిపిస్తుంది కదా, అది ధ్వజస్తంభం. ఈ యొక్క ధ్వజస్తంభం మనకి ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఇక్కడ ఉన్న భక్తులు చాలామంది అయితే కష్టపడ్డారు. సో మనకి అక్కడ ఏంటంటే మనం స్వామివారు స్వయంభుగా కొండలలో వెలిసిన స్వామివారిని అయితే చూశారు. ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి మనకి విగ్రహం రూపంలో స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అది కూడా చూసాము రండి. సో ఫ్రెండ్స్, మనం ఏమైనా టెంపుల్కి వస్తే ఆ టెంపుల్ అనేది మనం చాలా నీట్గా అయితే ఉంచాలన్నమాట. సో వచ్చిన వారు ఏమైనా కవర్స్ ఉంటే బయట అయితే వేయండి. సో ఇది మనకి ఎప్పుడో పూర్వం నుంచి ఉన్న గుండం అనమాట. మనం ఈ యొక్క గుండంలో అయితే చూసుకోవచ్చు మనకి కవర్స్ కానీ, ప్లేట్స్ కానీ, అలాగే కుంకుమ ప్యాకెట్స్ ఇవన్నీ వేయడం జరిగింది. సో ఇది అనేది మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా ఇలా అయితే చేయకండి. ఎందుకంటే ఇందులో ఉన్న చేపలు కానీ, తాబేలు కానీ సో వాటికి కాలుష్యం అయితే ఏర్పడుతుంది. సో మీరు పక్కన ఏదైనా డస్ట్బిన్లో అయితే వేయండి, లేదంటే టెంపుల్కి దూరం ప్రాంతంలో అయితే వేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు స్ట్రేట్ ఏదైతే కనిపిస్తుందో మనకి స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి అనమాట. స్వామివారి ముందు గుండము. ఇటు సైడ్ కనిపిస్తుంది ఏంటంటే మీకు వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంలో మనకి దర్శనం అయితే ఇస్తారనమాట. ఇక్కడ కూడా మనకి వెంకటేశ్వర స్వామి అలానే వినాయక స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. మీరు ముందుగా చూసుకోవచ్చు ఇక్కడ వినాయక స్వామి టెంపుల్. వినాయక స్వామి టెంపుల్ పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి వచ్చిన భక్తులు ఇక్కడ కూర్చోవడానికి మనకి చైర్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఈ యొక్క టెంపుల్ కొండపైన అయితే ఉంది కాబట్టి
వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే టెంపుల్ గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా, వేరే టెంపుల్స్ ఏమన్నా వీడియోస్ కావాలన్నా కామెంట్ చేసి మాత్రం మీకు కామెంట్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ అయితే వేయండి, ఆ వీడియోస్ నేనైతే తీస్తాను. ఉంటా, బాయ్, కలుద్దాం.